కొట్టేస్తా ఇంకొక రాయి దొరికింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది లాస్ట్ సండే మటన్ కర్రీ చూపిస్తానని చెప్పాను కదా. ఇది ఊరు నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ మటన్ అండి. చూసారా, ఊర్లోనే అంటే అమ్మవారికి వేసుకున్నాం కదా, అదే ఫ్రెష్గా ఇంటి దగ్గరే కొట్టారు. దాన్నే ఇప్పుడు మీకు వితౌట్ మసాలాతో మీకు చూపిస్తున్నాను. అంటే ఎటువంటి బిర్యానీ మసాలా ఏవి వేయట్లేదండి బిర్యానీ దినుసులు. ఎందుకంటే ప్రతి కర్రీలో బిర్యానీ దినుసులు వేస్తే అవి యాస్టీజ్ బిర్యానీ ఫ్లేవరే వస్తాయి, కానీ మనం చికెన్ కానీ మటన్ కానీ తిన్న ఫ్లేవర్స్ అయితే రావు. సో కాబట్టి మసాలాలు లేకుండా మనం నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్ రావాలి అంటే ఎలా చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం నీచు వాసన కూడా రాకూడదు కదా. నీచు వాసన రాకుండా ఉండాలనే మ్యాక్సిమం బిర్యానీ దినుసులు ఇవన్నీ వేస్తూ ఉంటారు. సో కుకింగ్ అనేది ఎవరి స్టైల్ వాళ్ళని బట్టి చేస్తూ ఉంటారు, అలాగే ఇంట్లో తినే వాళ్ళని బట్టి కూడా. సో ఎవరిది నేను తప్పనట్లేదు, కాకపోతే నా పద్ధతిలో నేను ఎలా చేస్తున్నాను అన్నదే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మామూలుగా కూరలన్నిటికీ ఎలా అయితే మనం స్టార్ట్ చేస్తామో అదే విధంగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కాస్త ఎక్కువగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది కదా. సో కాబట్టి మన కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇక నేనైతే ఒక 2 ఆనియన్స్ని సన్నగా తరుముకొని వేసుకున్నాను. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత ఈ ఫ్రెష్ మటన్ని వేసుకున్నానండి. ఎందుకంటే ఎన్నిసార్లు ఫ్రెష్ అంటున్నానంటే, ఇక్కడ సిటీస్లో ఉన్నప్పుడు అసలు మటన్ తింటున్నామా లేకపోతే ఇంకేదైనా తెస్తున్నామా అని అర్థం కాదు నాకైతే. సో మటన్ తేవాలంటే భయం. అదే ఊరు నుంచి తెచ్చిందంటే చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా తినొచ్చు. ఇదైతే మా ఊర్లో ఇంటి దగ్గర పెంచిందే అండి, మా ఇంటి దగ్గరే. అంటే పెంచుకున్నదంటే కొంచెం బాధ ఉంటుంది, కానీ అమ్మవారికి సమర్పించుకోవాలన్నప్పుడు సంతోషంగా ఇచ్చుకోవాలి కదండి. సో అలా చేసింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేసరికి మటన్ అంతా వేసి దానిలో నుంచి వాటర్ సపరేట్ అయిపోతుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మగ్గించుకోవాలి. ఆ వాటర్ ఇంకిపోతేనే మనకి నాన్ వెజ్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. తర్వాత దీనిలో సరిపడినంత కారం వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం కారం తగిలించడం వల్ల నీచు వాసన పోతుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. కాకపోతే నేను ఎక్కువ కారం వేయనండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు కూడా తినాలి కాబట్టి. కారం వేసిన తర్వాత దీంట్లో టమాటో కూడా వేసుకొని కొంచెం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే టమాటో ముక్కలు మెత్తపడతాయి. తర్వాత మూత తీసి దాన్ని గరిటెతో మెదుపుకుంటే గ్రేవీలా తయారవుతుంది కదండి. మనం మిక్సీలో వేసి ప్యూరీ వేసే కన్నా ఇలా చేసుకుంటే కూర టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ లేత మటన్ కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేశాను. సో గట్టిదైతే ఇంకో గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలండి. మటన్ ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉడుకుతుంది, టైం పడుతుంది. అందులో నేను ఇంకా నార్మల్ బాండీలో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో పెడితే కొంచెం ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడైతే మాత్రం తప్పకుండా కుక్కర్లో వేసుకొని ముందు బాయిల్ చేసుకోండి మటన్ని. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అన్నప్పుడు ఇలాంటి ఐరన్ బాండీస్లో పెట్టి కుక్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది, ఇంకా ఎక్కువ గ్యాస్ కూడా అవుతుంది కదా. సో కాబట్టి ముందైతే కుక్కర్లో బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే కలిపి కూడా పెట్టేసుకుంటారు. సో ఎనీవే మీ ఇష్టం. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇంకా కుక్కర్లో ఉడికించకుండా డైరెక్ట్ వేస్తున్నా. దట్టు ఇది లేత మటన్ కాబట్టి. చూసారా, ఇక్కడ ఎటువంటి మసాలాలు ఏమీ వేయలేదండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దగ్గర పడ్డాక అలాగే ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి ఉడికించేటప్పుడు. సో ఇంకా ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను. పుదీనా వేయటం వల్ల మటన్ కర్రీ అన్నది ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. పుదీనా ఫ్లేవర్ మంచిగా పట్టించి ముక్కలకి ఇంకా డిష్ అవుట్ చేసుకుంటే మటన్ కర్రీ కంప్లీటెడ్. మా ఊరు నుంచి తెచ్చిన ఈ మటన్ని 2 టైమ్స్‌గా వండానండి. చికెన్ తిన్నంత ఇష్టంగా మటన్‌ని తినలేము. సో కాబట్టి కొద్దిగా వండాను. ఇది ఫస్ట్ టైం వండింది. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది దేనిలోకైనా రైస్‌లోకి అలాగే చపాతీలోకి మంచిగా సెట్ అవుతుంది. ఎవరైనా మటన్ వండటం రాని వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేస్తారు. అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నవో కింద కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీకు తప్పకుండా మీకు షేర్ చేస్తాను.
చేసి. అలాగే ఇంకా ఈ విలేజ్ వ్లాగ్స్ అనేవి ఎవరైనా చూడకపోతే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అవి కూడా వాచ్ చేయండి. టైటిల్ కింద టచ్ చేస్తే ఆ లింక్స్ అనేవి అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.